శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా నెంబర్ 7075389589. మా ఆది ఆశ్రమాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే అది ఏంటంటే జ్యేష్ఠ మాస విశిష్టత. జ్యేష్ఠ మాసంలో విశిష్టత గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసాన్ని శ్రేష్ఠ మాసం అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైనటువంటి మాసం అని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో బ్రహ్మదేవుని ఆరాధించిన వారిని త్వరగా అనుగ్రహిస్తాడని, ఐశ్వర్యంతో పాటు ఆనందాన్ని కూడా ప్రసాదిస్తాడని పురాణాలు కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో అంటే జ్యేష్ఠ మాసంలో విష్ణువు కూడా చాలా ఇష్టమైన మాసం అని అంటాం. విష్ణువుని పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదవడం వలన అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. అంతేకాకుండా పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించడం వలన లేకపోతే ఉండడం వలన ఈ మాసానికి జ్యేష్ఠ మాసము అని పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ జ్యేష్ఠ మాసంలో నిర్జల ఏకాదశి అని ఒకటి వస్తుంది, ఏకాదశి వస్తుంది. ఆ రోజున విష్ణువుని పూజించి అన్నదానము, పండ్ల దానము, వస్త్రదానము చేయడం వలన అధికమైన పుణ్యఫలాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి చేయడం వల్ల, ఉపవాసం ఉండడం వల్ల 12 ఏకాదశుల్లో పూజించినటువంటి ఫలితం కూడా ఈ ఏకాదశి ఫలితానికి వస్తుందట. అంతేకాకుండా ఈ నెలలో వచ్చే పౌర్ణమిని ఏరు ఒక పౌర్ణమి అంటాం. అంటే ఇది రైతులకి బాగా కలిసి వచ్చే కాలము అని అంటాం కూడా. ఎందుకంటే రైతులు ఈ నెల మొత్తంలో కూడా ఈ నెలలో దుక్కి దున్నడము, పొలాల్లో పంటలు ప్రారంభించడము వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే తొలకరి జల్లులు పడడము ఇవన్నీ కూడా బాగుంటుంది, వర్షాలు కూడా బాగా పడడం వల్ల వీరు చేస్తూ ఉంటారు. సో అదే అంతేకాకుండా జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే దశమి చాలా బ్రహ్మాండమైన పవర్ ఉంటుందండి. దాన్నే దశపాపహారము అంటే దశపాపహర దశమి అంటాం. అంటే 10 రకాలైనటువంటి పాపాలు మనం చేస్తూ ఉంటాం. ఆ పాపాలని పరిహారం చేసేది దశమి. అంతేకాకుండా పోగొట్టే అంటే 10 రకాల పాపాలు పోగొట్టే దశమి అని పిలుస్తారు. ఈ రోజుని దశమి రోజుని మితమైన ఆహారం తీసుకుని ఏకాదశి వ్రతం చేసి, అంటే ఏకాదశి అంటే నెక్స్ట్ తర్వాత రోజున ఏకాదశిలో ఉపవాసం ఉండి, లేకపోతే కొంతమంది ఉప్పుడు పిండో చిన్న చిన్న టిఫిన్ చేసి చేయడం వల్ల పర్లేదు, చేయడం వలన. అంతేకాకుండా ద్వాదశి రోజు అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజుని బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇవ్వడం వలన, ఆ బ్రాహ్మణుడు స్వయంపాక దానం ఇచ్చిన తర్వాత తాను కూడా భుజించడం వలన అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల కూడా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి పురాణాలు కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ రోజునే గంగాదేవి అవతరించిన రోజు కూడా, ఈ రోజు అంటే దశమి రోజునే గంగాదేవి అవతరించిన రోజుని కూడా మనం చెప్పుకుంటాం. అందుకనే చాలా చోట్ల గంగాదేవిని కూడా పూజిస్తారు. గంగాదేవికి నువ్వులు, బెల్లం, చెప్పులు, గొడుగు, అన్నం అంటే ఆవిడ పేరు చెప్పి దానం ఇవ్వడం అన్నమాట. ఇవి చేయడం వల్ల ఎవరైతే చేస్తారో ఇలా దానాలు ఇవ్వడం చేస్తారో గంగాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి, సంపూర్ణమైన సంతోషం కలిగి ఆవిడ మనల్ని అనుగ్రహించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇన్ని రకాలైనటువంటి ఫలితాలు, మంచి మంచి యోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాసాన్ని జ్యేష్ఠ మాసము, అందుకనే శ్రేష్ఠ మాసము అంటాం. జ్యేష్ఠ మాసాన్నే శ్రేష్ఠ మాసము, సర్వశ్రేష్ఠ మాసము అని కూడా అంటాం అనమాట. చూస్తారు ఎంత పవర్ ఉందో. అంతేకాదండి, ఈ జ్యేష్ఠ మాసంలో అమావాస్య నుండి, అమావాస్య తర్వాత పాడ్యం నుండి కూడా రోహిణి కార్తెలు స్టార్ట్ అవుతుంది. అమావాస్య నుండి రోహిణి కార్తె. రోహిణి కార్తెలు మనం ఏమంటాం, జనరల్గా ఎండలు బాగా ఉంటాయని, అంతేకాకుండా ఈ కాలంలోనే ఎండాకాలంలోనే రోడ్లు కూడా పగులుతాయని చెప్పి మన పెద్దలు అంటుంటారు కదా, మనం విన్నాం కదా. కానీ ఈ సంవత్సరంలో శనీశ్వరుడి ప్రభావం వలన, రవి ప్రభావం వలన, చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈ జూన్ నెల నుంచే విపరీతమైన వర్షాలు పడడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అందున శనీశ్వరుడు మీనరాశిలో కూడా ఉండడం వల్ల
బాగా వర్షాలు, తొలకరి జల్లులు, బాగా వర్షాలు పడతాయి. అంతేకాకుండా వేసవి కాలంలో కూడా అంటే ఈ వేసవికాలంలో అధికమైన వర్షాలు పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాగా 2009 సంవత్సరంలో జరిగింది. మళ్ళీ 2025 సంవత్సరంలో అంటే ముందుగానే వర్షాలు పడ్డం, రోహిణీ కార్తీ ఎండల్లోనే వర్షాలు పడ్డం అనేది మనం 2009లో చూసామండి. ఇప్పుడు 2025లో చూస్తున్నాం. అంటే ఎందుకంటే చిన్నగా శని ప్రభావం అని చెప్పి బాగా అనుకుంటూ ఉంటాం మనం. అలా అంతేకాకుండా ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభమవుతోంది. అంటే జనరల్గా గురుమూఢమి ప్రారంభం అయినప్పుడు శుభకార్యాలు అని చెయ్యం. అంతేకాకుండా జ్యేష్ఠ మాసంలో ఉపనయన ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇదే ఆఖరి మాసం అనమాట. ఇంకా ఆషాఢ మాసం వచ్చిందంటే మనకి ఇంకా ఉపనయన ముహూర్తాలు ఇంకా 6 నెలల పాటు ఉండవు. అందుకని ముందు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోతుండగానే ఈ ఉపనయన ముహూర్తాలు మాత్రం ఉంటాయి కాబట్టి మనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదండి, చాలా పవర్ఫుల్ ఏంటంటే ఈ మాసానికి కూడా మృగశిర కార్తె 8వ తారీఖు నుంచి మృగశిర కార్తె వస్తుంది. మృగశిర కార్తె అనేది అంటే 6 రోజుల నుంచి అసలు తొలకరి జల్లు పడ్డము, రైతులకు బాగుండము, అది మనం తొలకరి జల్లు పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం పడుతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ముందుగానే ఋతుపవనాలు వచ్చేసాయి రావడం. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మే ఎండింగ్ నుంచి మనకి ఋతుపవనాలు రావడం, మనకి వర్షాలు పడడం బాగా జరుగుతుంది. అంటే అమావాస్య రోజు నుంచే జరుగుతుంది. మనకి 26వ తారీఖు నుంచే బాగా వర్షాలు పడుతున్నాయి. సో మనకి ఆంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఈ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు తొలకరి జల్లు పడ్డము, వర్షాలు అధికంగా పడడం వలన రైతులకి పంటలు బాగా పండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ నెల 11వ తారీఖుని పౌర్ణమి వస్తుంది అనమాట. దీనినే ఏరువాక పౌర్ణమి అంటాం. పైగా జ్యేష్ఠ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి చాలా విశిష్టత ఉన్నది. ఈ రోజుని అంటే ఈ పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవిని పూజించాలట. అన్నపూర్ణాదేవిని పూజించడం వలన వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉండి అన్నానికి లోటు ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ రోజుని అంటే పౌర్ణమి రోజు అనమాట, లక్ష్మీదేవిని కుంకుమ పూజతో సహస్రనామాలు చేసిన వారికి, కలువ పువ్వులతోటి 108 కలువ పువ్వులతోటి అష్టోత్తరాలు చేసిన వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా అద్భుతమైన ఫలితాలు ఉండడమే కాకుండా వ్యూహలక్ష్మి మంత్రం అనేది మనకి ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షసదాయి ఉంది కదా, మీకు తెలిసి మంత్రం. ఆ మంత్రాన్ని 4 లైన్లు ఉంటుందండి, నాకు బాగా వచ్చు, నేను చేస్తూ ఉంటాను. అలా చేయడం వలన అంటే కుంకుమ పూజతో అమ్మవారిని కుంకుమ పూజతోటి కుంకుమ పూజతోటి పవర్ కదా. పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్న పౌర్ణమి పవర్ఫుల్ ఎక్కువ. అమ్మవారిని పూజించడం వలన అన్నపూర్ణ అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని కుంకుమతోటి అమ్మవారిని పూజిస్తాం. లక్ష్మీ అమ్మవారిని కుంకుమ పూజతోటి, కలువ పువ్వులతోటి, మంచి పుష్పాలు. కానీ మల్లెపూలు దొరికితే మరింత అదృష్టం. మల్లెపూలతోటి పూజించడం వలన వ్యూహలక్ష్మి మంత్రం చేయడం వలన 108 సార్లు చేయడం వలన స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది అనడంలో మీకేమైనా సందేహమా? నాకు సందేహం లేదు. ఖచ్చితంగా అమ్మవారు మన ఇంట్లో ఉంటారు. సో ఈ విధంగానండి జ్యేష్ఠ మాస విశిష్టత గురించి తెలుసుకున్నాము. ఈ జ్యేష్ఠ మాసాన్నే చాలా ఫలితాలు ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా బ్రహ్మదేవుడికి ఇష్టమైనటువంటి మాసం కాబట్టి మనకి ఈ మాసాన్ని శ్రేష్ఠ మాసము అంటాం. బ్రహ్మదేవుడు అద్భుతం కదండి. బ్రహ్మదేవుడు మన లాలాట లిఖితం రాసేది ఆయన కదా, సరస్వతి సమేతంగా ఉండే ఆయన బ్రహ్మలోకంలో ఉంటాడు కదండి ఆయన. అందుకనే బ్రహ్మ యొక్క తేజస్సు మనకు ముఖవర్చస్సులో ఉండాలని, సరస్వతీదేవి మన నాలుక మీద నాట్యం చేయాలని బ్రహ్మదేవుడికి మనం పూజించాలి. ఈ నెల మొత్తం కూడా బ్రహ్మదేవుడిని పూజించే వారికి తిరుగు ఉండదండి. అంతేకాకుండా విష్ణుమూర్తిని కూడా అంటే పరిహారాలు చెప్పుకుంటాం మనం. ఏం చేస్తే 12 రాసుల వారు అంటే జనరల్గా అందరూ కూడా పరిహారాలు ఏంటంటే బ్రహ్మదేవుడిని పూజించాలి. బ్రహ్మదేవుడిని అంటే మీకు పూజించడం అంటే మనకి ఆయన అష్టోత్తరాలు సహస్రనామాలు ఏమి ఉంటాం, కానీ మనసులోనే ఓం బ్రహ్మదేవాయ నమః అని పూజించడం వలన సరస్వతీదేవిని ఐం 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 అనే మూలమంత్రాన్ని జపించడం వలన బ్రహ్మాండంగా మనకి చదువు సిద్ధిస్తుందండి. అమ్మవారు అనుగ్రహిస్తారు. చిన్న మూలమంత్రం. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారికి బాగా ఇష్టమైన మాసం కాబట్టి పౌర్ణమి రోజునే ఆ రోజు సాయంత్రం సంధ్యావేళ అసలు అంటే సాయంత్రం పాటు 6 తర్వాత దీపాలు పెట్టిన తర్వాత అమ్మవారిని పూజించడం వలన లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన, అంతేకాదండి అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా పూజించాలి ఈ నెల మొత్తం కూడా.
ఎప్పుడు వీలుంటే అప్పుడు మన అమ్మవారి కుంకుమ పూజలతో పూజించడం వల్ల మనకి అన్నానికి లోటు లేకుండా దేశం సుభిక్షంగా ఉంటూ వర్షాలు అధికంగా పడుతూ మనందరం కూడా ఆయురారోగ్యాలతో మనం విరసిల్లుతూ ఉంటాం. సో ఈ విధంగా మనకి చాలా బాగుందండి. అంతేకాకుండా మాస శివరాత్రి కూడా ఈ నెలలోనే వస్తుంది మనకి. ఆ రోజు చాలా పవర్ఫుల్ మహాశివరాత్రి. దాని అంటే అమావాస్య ముందు రోజు వచ్చే మహాశివరాత్రి జూన్ జూన్లో వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్పుకుందాము. ఆ రోజు కూడా ప్రదోష కాలంలో శివుడిని పూజించడం వల్ల శివుడికి ఇష్టమైన కలువ పూలు, మారేడు దళాలు వాటితోటి పూజ చేయడం, మల్లెపూలు శివుడికి మల్లెపూలతో పూజ చేసిన వారికి త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయని, భార్యాభర్తల యొక్క అనురాగం బాగా పెనవేసుకుని ఉంటారని నేను చాలా చోట్ల చదివాను, విన్నాను కూడా. నాకు ఫలితం కూడా నాకు తెలుసు. సో కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా వదులుకోవద్దండి. మనం అది మహాశివరాత్రి కూడా చేసుకుందాం. పూజలు చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మనకి కలిగి తీరుతాయన్నది ఏమాత్రం సందేహం లేదు.